అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 17వ పాసురం. పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని యథావకాశంగా అనుభవించుదాం. அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காதெழுந்திராய் శంభుర్ కజలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుమురంగు ఏలోరెంబవాయి. గోపికలు 10 మంది గోపికలను మేల్కొల్పుకొని నందగోప భవనాన్ని చేరుకున్నారు. భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతి తీసుకొని లోపలికి చేరుకున్నారు. నందగోప భవనము అని ఎందుకంటున్నారు? కృష్ణ భవనం అని అనొచ్చు కదా. అంటే కృష్ణుని కన్నా కృష్ణుడు మనకు నాయకుడైతే ఆ కృష్ణుణ్ణి తన ఆధీనములో పెట్టుకొని శిక్షణనిచ్చేటువంటి కాపాడేటువంటి వాడు కృష్ణుని తండ్రి అయిన నందగోపుడు. కనుక పరమాత్మను కృష్ణయ్యను ఆరాధించుట కంటే కృష్ణుని తండ్రి గారిని ఆశ్రయించుట చాలా గొప్పనైనటువంటి సౌకర్యంగా ఉంటుంది పరమాత్మ వశం చేసుకోవడానికి. కనుక నందగోప భవనము అని అన్నారు. పరమాత్మ కూడా అదే ఇష్టం. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. రామచంద్రస్వామి అంటున్నాడు, నన్ను గొప్పవాడిగా కీర్తించవద్దు, నన్ను దశరథ నందనుడిగా చూడండి, దాశరథిగా గుర్తించండి అని. అలాగే నందనందనుడు, యశోదానందనుడు అని పిలుచుకుంటూ తల్లిదండ్రుల పేరు మీద మానవుడు జీవించడం ఒక గొప్ప సంస్కారం. జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ గయాయాం పిండదానుసు త్రిభిః పుత్రస్య పుత్రతః అని ధర్మశాస్త్రం అంటుంది. శాస్త్రము తల్లిదండ్రుల సంతానమంతా కూడా తల్లిదండ్రులకు ఎలా ఉండాలి అని కనీస ధర్మాలు చెప్పింది. జీవతో వాక్యకరణాత్, తల్లిదండ్రుల మాటను వారు జీవించినంతకాలం వారి మాటను గౌరవించుట. ప్రత్యబ్ధం భూరిభోజనాత్, ఏదో మన దురదృష్టవశాత్తు వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినటువంటి రోజును గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరము ఒక రోజు వారిని స్మరించుకొని భోజనం చేయండి. రెండవది. మూడవది, ఒకసారి ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరూ తరించడానికై గయాక్షేత్రంలో వారి పేరున ఆ వటావృక్షము కింద కానీ గయా శ్రీవిష్ణు పాదములో కానీ అన్నముతో ఒక ముద్ద చేసి అక్కడ పెట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఒక నమస్కారం చేయండి. ఈ 3 చేస్తేనే సంతానము అని అనిపించుకోబడతారు అని ధర్మశాస్త్ర వ్యాఖ్యానము. కనుక తల్లిదండ్రులకు లొంగి ఉండాలి, వాళ్ళ పేరు మీదనే జీవించాలి. కనుక కృష్ణయ్యకు కూడా అది బాగా ఇష్టము. నందనందనుడు, వసుదేవనందనుడు, వాసుదేవుడు అని అనిపించుకోవాలి ఆయన. కనుక మనము వారి మనస్సును గ్రహించి నందభవనానికి చేరుకున్నాం. సాంప్రదాయంలో మరొక అర్థం, గోదాదేవి దీన్ని ధ్వనిపూర్వకంగా మనకు అందించినది అని అంటారు. కావ్య లక్షణాలు కావాలనే వాడికి కావ్య లక్షణాలు ఉన్నాయి. ఏదో పౌరాణిక కథాపూర్వకంగా కృష్ణ ప్రేమను పొందే గోపికల వలె భావించే వారికి కథాగమనం కనిపిస్తుంది, ఒక రసవంతమైనటువంటి గమనం.
సాంప్రదాయ అర్థాలు కావాల్సిన వారికి చక్కని సాంప్రదాయం కనబడుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుష్ఠించే వారికి ధర్మం కనబడుతుంది. ఇలా అన్ని రకాలను ఒకే శబ్దంలో కనిపించేటట్టుగా ఆ తల్లి చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం. కనుక సాంప్రదాయ అర్థంలో ఏమంటారంటే, నందుడు అనంటే ఆనంద స్వరూపమైన పరమాత్మను హృదయంలో పెట్టుకున్నవాడు ఆచార్యుడు. ఆచార్య సన్నిధానానికి చేరుట భగవత్ సన్నిధానానికి చేరుట వంటిది. ఆచార్యుని ఆధీనములో ఉంటున్నాడు. నందగోపన్ కుమరన్ ఆచార్యునికి ఆధీనంగా ఉంటున్నాడు కృష్ణ పరమాత్మ మంత్రరూపంగా. కనుక మంత్రము ఆచార్య ఆధీనంలో ఉంది. ఆచార్యుడు ఇచ్చినటువంటి మంత్రము మనము జపం చేసుకుని తపస్సు చేసి పరమాత్మ యొక్క దివ్య ప్రేమను పొందుట. కనుక ఆ కృష్ణుని మనకు అందించేవాడు, పరమాత్మను అందించేవాడు ఆచార్యుడు. కనుక ఆచార్యుని పరమాత్మను నేరుగా పొందుట కన్నా ఆచార్యుని ద్వారా పొందుట సౌలభ్యం. అది ఈ సాంప్రదాయార్థంలో చెబుతారు. ఆచార్యుని ద్వారా మంత్రోపదేశం పొంది భగవానునికి చెందిన విధంగా మనల్ని నడిచేటట్టు, మన గుణములు మన స్వరూపం ఉండేటట్టు ఆచార్యుడు మనల్ని తీర్చిదిద్దుతాడు. తల్లిదండ్రులు ఎలాగైతే మనకు ఒక పేరు పెట్టి ఒక మంచి జీవన విధానాన్ని అందించిన మనల్ని ఎలాగో తీర్చిదిద్దారో శరీరాన్ని, ఆత్మను తీర్చిదిద్దేవాడు ఆచార్యుడు. జ్ఞానపిత అని ఆచార్యుడికి పేరు. ఆచార్యుడు లేకుండా భగవంతుని మీద మనకు ప్రేమ కలగదు. ఒకవేళ కలిగినా ఏదో మనం అడిగినవన్నీ ఇవ్వకపోతే ద్వేషం కలుగుతుంది, లేదా విశ్వాసం కలగకపోవచ్చును, మన ఇష్టానుసారం ప్రవర్తించవచ్చును, స్థిరంగా ఉండదు బుద్ధి. కనుక ఆచార్యుడు దాన్ని స్థిరపరుస్తాడు, దృఢపరుస్తాడు. భగవంతుని పట్ల మన యొక్క ప్రేమను నిరంతరం కొనసాగేలా చేస్తాడు. ఈ లోకంలో ఉండే వాటి మీద కాస్త మోహాన్ని తగ్గింపజేస్తాడు ఆచార్యుడు. ఈ లోకంలో ఉండే వ్యవహారాల మీద మోహము తగ్గినప్పుడు భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది. అది మన ఉన్నతికి ఉజ్జీవనానికి కారణమవుతుంది. ఈ లోకములో ఉన్న వాటినే పరమాత్మను అడిగే స్థాయిలో మనమున్నాం. ఇది భగవానునికి ఇష్టం ఉండదు. ఇవన్నీ ఆయన ఇవ్వగలిగేవే. దాన్ని ప్రత్యేకంగా మనం అడగాల్సిన పని లేదు. కానీ ఏదైతే మనం పొందలేకపోతున్నామో, పరమాత్మ ఏ సంకల్పము చేత ఈ ఆత్మను ఉద్ధరించాలనుకుంటున్నాడో దాన్ని మనము విస్మరిస్తున్నాం. అది పరమాత్మకు కష్టం కలుగుతున్నది. దాన్ని సరిచేసేటువంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్య సన్నిధానానికి చేరుట మన జీవన మార్గములో ఒక సరి అయిన మజిలీకి చేరినట్టు లెక్క. అక్కడి నుంచి మన మార్గదర్శనం ప్రారంభం అవుతున్నది. అదే గత 15 పాసురాలుగా ఆండాళమ్మవారు, గోదమ్మ ఒక్కొక్క పాసురార్థములో ఏదో కథ చెప్తూ, ఒక గోపికలను నిద్రలేపుతూ వాళ్ళలో ఉన్న ఒక స్పెషల్ గుణాన్ని, ఒక మంచి విశేషమైనటువంటి గుణాన్ని చెబుతూ అది మనలో ఉండడానికి ప్రయత్నం, మనలో అది చేర్చుకోవడానికి ప్రయత్నం. ఒక ఆవిడ ప్రేమ కలిగినది, మరొక ఆవిడ పిచ్చి ప్రేమ కలిగిన గోపిక, ఇంకొక ఆవిడ ఆసక్తి కలిగించేటువంటి లక్షణాలు కలిగినది, పరమాత్మకే ఆసక్తి కలిగించే మంచి గుణములు కలిగినటువంటిది. మరొక గోపిక నేత్ర సౌందర్యం గొప్పది, ఇంకొక గోపిక ఆయన పక్కింటి పిల్ల, స్నేహం ఎక్కువ. మరొక గోపిక కులము చేత, ఐశ్వర్యము చేత, సౌందర్యము చేత సమానమైనటువంటిది, భగవత్ సమానమైనటువంటిది. మరొక గోపిక మంచి పూర్ణురాలు, చాలా జ్ఞానము కలిగినది. ఇలా ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క గొప్పనైనటువంటి గుణములను మనకు అందిస్తూ, ఈ గుణములు మనలో చేరినట్టయితే ఏ విధంగానైతే గోపికల కొరకై కృష్ణుడు ఆరాటపడుతున్నాడో అలాగే ఈ ఆత్మ అనే గోపిక కొరకు పరమాత్మ మన వెంటబడతాడు. మన చుట్టూ ఉండి మనల్ని రక్షించి ఈ ఆత్మ ఉద్ధరణ సమయంలో జన్మరాహిత్యమైనటువంటి పరమపదాన్ని అందిస్తాడు. ఈ లోకంలో గౌరవభావంగా జీవనము సాగించి సుఖాన్ని పొందేలా అనుగ్రహిస్తాడు. ఇది ఒక ప్రయత్నంగా, ప్రయోగంగా, సౌలభ్యంగా, ఒక ఆటగా, ఒక వేడుకగా జరుగుతున్నది గోదాదేవి అనుగ్రహం చేత. ఈ 17వ పాసురంలో లోపలికి చేరుకున్నారు. లోపలికి చేరుకున్న తర్వాత అక్కడ కొన్ని మంచాలు వేసి ఉన్నాయి. ఆ మంచాల మీద కొంతమంది పడుకొని ఉన్నారు. వారెవరెవరో మనకు తెలియజేస్తున్నది ఆండాళమ్మ. ముందుగా ఒక పెద్ద ఆయన పడుకొని ఉన్నాడు. బహుశా ఆయన నందుడు కావచ్చును అనుకున్నారు. ఆ నందుని ఆవల ఒక
స్త్రీమూర్తి పడుకొని ఉన్నది. ఆ స్త్రీమూర్తిని చూశారు. ఓహో, ఈవిడ యశోద. స్త్రీమూర్తి తర్వాత మరొక వ్యక్తి పడుకున్నాడు. నిండా ముసుగు పెట్టి పడుకున్నాడు కనుక ఎవరో సరిగా తెలియలేదు. ఆ తర్వాత మరొక ఆయన పడుకున్నాడు 4వ శయ్యపై. ఆయన కూడా ముసుగు పెట్టి పడుకున్నాడు, కానీ పాదం కనిపిస్తూ ఉన్నది. ఆ పాదం కనిపించిన పాదానికి ఒక బంగారు కడియం వేయబడి ఉంది. ఒక కాలుకు ఒక కడియం వేయబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పాదం కనిపించింది. బహుశా వీళ్ళంతా కూడా వీళ్ళ భావనలో మొదట ఆయన నందుడు, ఆ తర్వాత పడుకున్న ఆవిడ యశోద, ఆ తర్వాత పడుకున్న ఆయన బహుశా కృష్ణుడు కావచ్చును, ఆ తర్వాత పడుకున్న ఆయన బలరాముడు. ఆ భావన చేత వీళ్ళను నిద్రలేపుతున్నారు. ముందుగా నిద్రలేపాలి కదా. నిద్రపోవుట, నిద్రలేపుట, పై అర్థములో పడుకున్న వారిని మేల్కొల్పుట, అంతరార్థములో వారిని సేవించుట, వారు చెప్పే మాటలను వినుట, మనలో ఆంతరంగికంగా ఉన్న అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగింపచేసుకొని మనము మేల్కొనుట అనేది ఒక అర్థం. వాళ్ళ యొక్క సౌందర్యము, వారి యొక్క శరీర స్థితి, వారి మాటలు, వారు నిద్రలేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగుతుంది, మనకు నిద్రలేవడం జరుగుతుంది. భౌతికమైనటువంటి విషయాల మీద ప్రేమ కలిగి ఉండుట అజ్ఞానం అనే నిద్రలో ఉండుట. ఆంతరమైన భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండుట మేల్కొనుట. మానవ జీవనములో ఒకసారి మేల్కొనడం ఉంటుంది. ఆ మేల్కొనుటయే పరమాత్మను సేవించుట, పరమాత్మ గుణములను పాడుట. ఈ లోకానికి సంబంధించినంత వరకు మనం ఎంతకాలము దీన్ని మోహిస్తూ ఉంటామో అంతకాలం మనం నిద్రలో ఉన్నట్టే లెక్క. ఈ గోపికలంతా పడుకొని ఉన్నారు అంటే వాళ్ళు ఈ సాంసారిక జీవనములో ఉన్న వాటిని విస్మరించి పరమాత్మ గుణములను పాడుతూ తన్మయత్వంలో ఉన్నారు. అది నిద్ర. అది కూడా నిద్ర వలె ఉంటుంది, యోగ నిద్ర. మనది నిద్ర వలె అలసిపోయిన నిద్ర. కనుక ఈ తేడాను మనం గమనిస్తూ ముందుకు సాగితే చక్కగా అనుభవయుక యోగ్యంగా ఉంటున్నది. అది ఈ పాసురంలో చెబుతూ నందుని నిద్రలేపుతున్నారు. అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం. అంబరమే వస్త్రములే, తన్నీరే నీరే, షోరే ప్రసాదమే అన్నమే, అరం శయ్యం ధర్మము చేసేటువంటి, అంటే మాకు కృప చేసే, మాకు బ్రతకడానికి ఆధారమైనటువంటి ధారక పోషక భోగ్యములు అని అంటారు. ధారకము వస్త్రము ధరించుట, పోషకము ఈ శరీరాన్ని పోషించే తీర్థాన్ని అందించుట, భోగ్యము శరీరానికి శక్తినిచ్చేటువంటి అన్నమును ప్రసాదించుట. ఈ మూడు అరం శయ్యం ధర్మము చేసే నందగోపాల యజుందిరాయ్. ఓ నంద ప్రభు, నందగోపక మీరు మేల్కొనండి అని నందునికి సుప్రభాతం పాడుతున్నారు. ఒకసారి గమనించాలి. బహుశా మనం ఎక్కడ కూడా నందుడు వస్త్రములు ఇచ్చినట్టు, నీరిచ్చినట్టుగా, అన్నం ఇచ్చినట్టుగా ఎక్కడ మనకు కనిపించదు. కానీ కృష్ణుడు ఈ పనులు చేసినట్టుగా మనకు చెబుతున్నాయి. అంబరమే మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్పనైన కృత్యము. ద్రౌపది వస్త్రాపహరణంలో తన వాళ్ళందరూ అవమానిస్తుంటే, వస్త్రాలు లాగేస్తూ ఉంటే, కృష్ణా పాహిమాం ద్వారకా నిలయాచ్యుత రక్షమాం అని ప్రార్థించిన మరుక్షణమే ఆ ద్రౌపదీదేవికి అఖండమైనటువంటి వస్త్రములను అందించి ఆమె యొక్క మాన సంరక్షణ చేసి ఒక పతివ్రతా తల్లిని కాపాడి మనకొక గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. ఆ రోజే ఆమెకు ఏదైనా అవమానము జరిగితే ఈ భూమి మొత్తం భస్మీపటలమైపోయేది. మనందరినీ కాపాడడానికి ఆవిడకు వస్త్రమిచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి మహనీయుడు పరమాత్మ. ధర్మస్వరూపమైనటువంటి పతివ్రతా స్వరూపమైనటువంటి స్త్రీకి అవమానము జరిగితే ఈ భూమి నశించిపోతున్నది. అటువంటి స్థితిలో ఆమె యొక్క రక్షణ దీనాలాపములను విని ఆర్తత్రాణ పరాయణత్వాన్ని నిరూపించుకొనుటకై
అమూల్యమైనటువంటి వస్త్రాలను అందించి ఆమె యొక్క గౌరవాన్ని కాపాడిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక వస్త్రములు ఇవ్వడం అనే గుణము కృష్ణుడిలో ఉంది. తన్నీరే, నీరును ప్రదానం చేశారు. మహాభారత యుద్ధములో తన రథానికి నడుస్తున్నటువంటి గుర్రములు, తాను సారథ్యం వహిస్తున్నటువంటి గుర్రములు అపారంగా అలసిపోతున్నాయి, రొప్పుతూ ఉన్నాయి. చూశాడు పరమాత్మ. వెంటనే ఒకానొక సమయంలో ఆ రథాన్ని అలాగే వరుణలోకానికి తీసుకువెళ్ళి ఆ వరుణలోకంలో ఆ గుర్రాలకు వరుణుని యొక్క అమృతమయమైనటువంటి తీర్థాన్ని అందించి ఇక ఎప్పుడు కూడా వాటికి దాహము వేయకుండా సకలమైనటువంటి ఆరోగ్య స్థితి కలిగే ఉండేట్టు వాటికి అనుగ్రహించి కాపాడినటువంటి వాడు, గుర్రములను తీర్థమిచ్చి కాపాడినవాడు. శౌరే, కృష్ణ పరమాత్మ గోపాలకులను తీసుకొని పశుపాలకత్వం చేసుకోవడానికి అడవిలోకి, వనములోకి వెళ్ళినప్పుడు ఒకరోజు పిల్లలంతా ఆకలేస్తుంది కృష్ణ అని ప్రాధేయపడితే తాను అక్కడున్నటువంటి మునివాటికలలో ఉన్నటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి కృష్ణుడు అడుగుతున్నాడు ప్రసాదం పెట్టమని, తెచ్చుకొని భోంచేయండి అని ఆజ్ఞాపన చేస్తే పిల్లలంతా వెళ్ళారు. ఆ ఋషివాటికల్లో యజ్ఞం చేసేవారు, తపస్సు చేసుకునేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి ఋష్యాదులు కనిపిస్తూ ఉన్నారు మునులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తే ఇప్పుడు కాదు నాయన, ఇప్పుడే ప్రారంభించాం పూజ అయిపోయిన తర్వాత రండి అప్పుడు ఇస్తాము అని వాళ్ళను తిరస్కరించి పంపించి వేశారు. అప్పుడు మళ్ళీ వచ్చి కృష్ణునితో ప్రార్థన చేస్తే కృష్ణుడు అన్నాడు, మీరు ఋషుల దగ్గరికి వెళ్ళకండి, ఋషి పత్నుల దగ్గరికి వెళ్ళండి, వారి గృహాలకు వెళ్ళండి, వాళ్ళు ఇస్తారు తప్పకుండా అని మళ్ళీ కృష్ణుని యొక్క ఆజ్ఞ చేత మునిపత్నులు, ఋషిపత్నులైనటువంటి స్త్రీలు ఉండేటువంటి వంట చేసేటువంటి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించారు. అమ్మా కృష్ణయ్య చెప్పారు మాకు ప్రసాదం పెట్టండి అంటే, అయ్యో కృష్ణుడంతటి వాడు పరమ కారుణ్యమూర్తి, ధర్మమూర్తి, సాక్షాత్ పరమాత్మ, పశుపాలకత్వం చేస్తూ వచ్చినటువంటి కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ అంటే మాకు కూడా ఎంతో ప్రేమనయ్యా, ఇదిగో తీసుకొని వెళ్ళండి అని ఏ యజ్ఞం కొరకైతే వండినటువంటి పదార్థములన్నీ ఆ పిల్లలకి ఇచ్చి పంపించేశారు. కృష్ణుడు వాటినన్నింటిని స్పృశించి ప్రసాదంగా మార్చి ఆ పిల్లలందరి చేత తినిపించినాడు. ఆ విధంగా అందరికీ అన్నాన్ని ప్రసాదించువాడు, భోజనాన్ని ప్రసాదించేవాడు. ఎప్పుడైతే మునిపత్నులంతా కూడా ప్రసాదము వండినటువంటి పదార్థాలు గోపబాలులకు ఇచ్చేశారో ఋషులందరూ కోప్పడ్డారు. ఋషిపత్నులను మా మాట కాదని మీరు ఇలా ప్రవర్తించడం తగదు అంటే, అప్పుడు ఆ ఋషిపత్నులు చెబుతున్నారు, మీరు యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలమంతా కూడా ఎవరికైనా ఇస్తున్నారు? యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి. యజ్ఞమంతా చేసి దానములన్నీ చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటున్నారు కదా, మీరు అలా తిప్పి ముక్కు చూపెట్టారు, మేము చక్కగా స్వామి సన్నిధికే పంపించి వేశాం అంటే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఋషిపత్నులందరూ ఋషులంతా తమ పత్నులను ఆలింగనం చేసుకొని ఎన్నో మంచి మాటలు మాట్లాడి మాకెందుకు రాలేదు ఇంతటి జ్ఞానము, సాక్షాత్తు పరబ్రహ్మము కళ్ళ ముంద ఉంటే తిరస్కరించి ఈ యజ్ఞం అనే ఒక ప్రయోగాన్ని పెట్టుకొని నష్టపోతున్నటువంటి అజ్ఞానులం మేమని అందరూ వచ్చి కృష్ణ పరమాత్మతో దర్శనం చేసుకున్నారని. ఆ విధంగా గోపబాలకులకు అనేకసార్లు భోజనము పెట్టినటువంటి మహనీయుడు. అలాగే ఈ లోకానికి వస్త్రరూపంగా పరమాత్మే ఉంటున్నాడు. భగవంతుడు లేడనే మాట మాట్లాడవద్దు. వేదమే చెబుతున్నది, మనిషి సభ్య సమాజంలో జీవించడానికి కావలసిన వస్త్రము నారాయణ స్వరూపమే. వస్త్రములో ఉండేటువంటి సన్నగా కనిపించని గడులు, జాలిగా ఉండేటువంటి వస్త్రము నేసినప్పుడు మనకు కనిపించకుండా ఉండేటువంటి ఆ చిన్నని రంధ్రములలో ఒక్కొక్క దేవత ఆవహించి ఉండి ఈ శరీరాన్ని కాపాడుతున్నారు అని వేదం అంటున్నది. సీతావాతోష్ణ సంత్రాణం లజ్జాయాం లక్షణం పరం. చలి నుండి, ఎండ నుండి, వర్షాన్ని నుండి కాపాడుతూ శీలమును కూడా కాపాడుతున్నటువంటి వస్త్రము సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము. కనుక
కృష్ణయ్య మన వెంటే ఉంటున్నాడు, మనల్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడు. తన్నీరే తీర్థము ఇచ్చారు మనకు నిత్యం. ఈ లోకంలో ఉన్నటువంటి తీర్థం లేకుండా బ్రతకలేము, నీరు లేకుండా బ్రతకలేము. కనుక భగవానుడు మన వెంట ఉంటున్నాడు. శోరే అన్నము కూడా పరమాత్మ స్వరూపమే. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాజ్యేవ కల్విమాని భూతాని జాయంతి. అన్నము వల్లనే జీవుడు పెరుగుతున్నాడు, పునరుత్పత్తి చేస్తున్నాడు, ఈ లోకంలో ప్రభవిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అన్నమే కారణం. ఆకాశాత్ ఆకాశం నుండి, సముద్రం నుంచి తీర్థం ఆకాశానికి చేరుకొని ఆ తీర్థంలో జీవుడు ఆ నీటిలో చేరుకుంటాడు. అక్కడి నుంచి మేఘరూపంగా వర్షము రూపంగా భూమి మీద పడతాడు. ఆ ప్రాణమే ఆ తీర్థము ద్వారా పంటలోకి చేరుతున్నది, ఆ ధాన్యంలోకి చేరుతున్నది. దాన్ని భుజించిన పురుషుడు స్త్రీ శరీరం ఈ ప్రాణానికి ఒక శరీరాన్ని ఇస్తున్నారు. ఈ లోకము నడుస్తున్నది. కనుక ఆ ప్రాణరూపమైనటువంటి పరమాత్మ అన్నం రూపంగా ఉండి మనకు ఒక ఉనికినిస్తూ ఉన్నాడు. కనుక అన్నము, కనుక వస్త్రము, నీరు, అన్నము కృష్ణుడే. అంటే ఆ కృష్ణుణ్ణి మాకు అందించేటువంటి ఈ నందగోపుడే మాకు ప్రధాన నాయకుడు. అలాగే పరమాత్మను అందించేటువంటి మంత్రోపదేశము ద్వారా మనకు అందించే ఆచార్యుడే నందగోపుడు అని సమన్వయం. ఎంబెరుమాన్, ఓ మా స్వామి, ఓ మా నాయక నందగోపాల, ఓ నందగోపాల, ఆనందానికి ఆకరమైన కృష్ణ పరమాత్మను పాలించేవాడు, ఆనంద స్వరూపమైనటువంటి గోవిందుణ్ణి తన ఆధీనములో పెట్టుకుని నాయకత్వం చేస్తున్నవాడు నందగోపుడు. అలాగే పరమాత్మ స్వరూపమైనటువంటి నారాయణ తత్వాన్ని మంత్రరూపంగా తన స్వాధీనంలో పెట్టుకొని ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించి మన ఆత్మను ఉజ్జీవనము అంటే ఉన్నతిని పొందుటకు సహాయము చేసేవాడు ఆచార్యుడు. మీరు నిద్రలేవాలి అని నందుని నిద్రలేపారు. ఆ తర్వాత నందుడు లేచిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి యశోదమ్మను కూడా నిద్రలేపుతున్నారు. కొంబనార్ కెళ్ళాం కొజుందే కుళవిళక్కే ఎం పెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అని. ఆచార్యుడు లేచిన తర్వాత మనకు చేయవలసిన నందుడు లేచిన తర్వాత, నందుని తర్వాత యశోదాదేవి, వాళ్ళిద్దరూ లేస్తే కదా కృష్ణయ్య దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళను ముందుగా ప్రార్థించి వారి అనుజ్ఞ తీసుకొని కృష్ణయ్యను లేపడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక మర్యాద. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుని నేరుగా వెళ్ళకూడదు. అక్కడ ఒక దేవాలయానికి మనం వెళ్ళామనుకోండి, దేవాలయానికి వెళితే చుట్టూ ఉన్నటువంటి ఆళ్వార్ ఆచార్యులను సేవించుకోవాలి, పరివార దేవతలను సేవించాలి. ఆ తర్వాత అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాలి. ఏ వైష్ణవాలయంలోనైనా తప్పనిసరిగా అమ్మవారి సన్నిధి ఉండవలెను, ఆళ్వార్ ఆచార్య సన్నిధి ఉండాలి. మొదలు ఆళ్వార్ ఆచార్యులు ద్వారపాలకులను సేవించుకొని ఆళ్వార్ ఆచార్య సన్నిధానాన్ని సేవించుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గర వెళ్ళి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. గబగబా స్వామి సన్నిధానానికి వెళ్ళడంలో ప్రయోజనం శూన్యం, నిష్ఫలం. ఆయన పట్టించుకోడు. అమ్మవారి దగ్గర వెళ్ళి మన యొక్క దీనతను అమ్మకు చెబితే అమ్మ మన మీద ప్రేమను కురిపించేలాగా పరమాత్మను ఒప్పించి మనకు ఆనుగుణ్యంగా వారి మనస్సును మార్చి మనకు కృపావర్షాన్ని అందింపచేస్తున్నది. ఇక్కడ పొరపాటు పడద్దు. అమ్మవారు మనకి ఏ విధంగా కూడా వరములు ఇవ్వదు. వరములిచ్చే అధికారము ఉన్నా ఆమె ఇవ్వదు. ఆమె తన ధర్మాన్ని తాను పాటిస్తుంది, పరమాత్మ చేత ఇప్పిస్తుంది. ఇప్పించడములో ఆమె గొప్పతనం ఉన్నది. కనుక ఆమె దగ్గరికి వెళ్ళడానికి మన యొక్క అయోగ్యత, అంటే మనకి ఏ శక్తి లేదు భగవంతుణ్ణి సంతోష పెట్టగలిగేది. కనుక అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ అయోగ్యతలను చూడదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. కనుక కారుణ్యరూపిణి కృపారూపిణి కనుక తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి మన దీనతను చెప్పుకుంటే మన పాపములను కనిపించకుండా తాను దాచిపెట్టి మన యొక్క గొప్పతనాన్ని పెరుమాళ్లకు భగవంతునికి చెప్పి దాంతోపాటు వాడిని నేను రక్షించను, వాడు అనేక దురాత్ముడు అంటే తన సౌందర్యాన్ని చూపెట్టి తన మంచి మాటల చేత పరమాత్మను దిగ్భ్రమ కలిగించి
ఆనందాన్ని కలిగించి, ఆశ్చర్యాన్ని కలిగించి, మనల్ని మన పాపములను మర్చిపోయేలా చేసి మన మీద ఆయన కృపను వర్షింపచేస్తుంది, మన చేత స్వామికి శరణాగతి చేయిస్తుంది. ఇది అమ్మ యొక్క గొప్పతనం. ఇలాగే ఉంటుంది తప్ప తండ్రి గారితో మనకు పని లేదు, అమ్మతో ఉంటే చాలును అనుకున్నా అది దోషమే. తండ్రి గారు ఉన్నారు కదా, అమ్మతో మనకు పని లేదు అన్నా దోషమే. కనుక అమ్మను ఆశ్రయించాలి, అమ్మ ద్వారా తండ్రిని ఆశ్రయించాలి. అప్పుడు మనము జీవనాన్ని, భోగాలను పొందాలి. ఇది ఒక నియమం, ఇది వేద నియమం. కనుక ఇప్పుడు ఆచార్య స్వరూపమైన నాయకుణ్ణి నందగోపుణ్ణి ప్రార్థించినారు కనుక ఆచార్యుని ద్వారా మంత్రోపదేశం పొందాలి. మంత్రోపదేశమే యశో ద. యశో కీర్తిని దా ఇచ్చున్నది. ఈ ఆత్మకు ఒక గొప్పనైనటువంటి కీర్తిని, గౌరవాన్ని ఇప్పించేసేది భగవత్ నామము, భగవత్ మంత్రం. ఆ మంత్రము ఆచార్యుడు చెబితేనే దానికి గౌరవము, ఆయన ద్వారా మనం స్వీకరిస్తేనే ఆత్మకు ఉజ్జీవన కారకమవుతున్నది. కనుక ఈ యశోద అనేది మంత్రరూపమైనటువంటిది అని పెద్దల వ్యాఖ్యానం. కథారూపంగా అమ్మను కూడా నందగోపుణ్ణి మేల్కొల్పాలి, ఆ తర్వాత యశోదమ్మను మేల్కొల్పాలి, ఆ తర్వాత యశోద ఆధీనములో ఉన్నటువంటి కృష్ణుణ్ణి మనం పొందాలి. ఇది ఒక నియమాన్ని సాగుతున్నది. కొంబనార్కెళ్ళాం, ఎంతో చిగురులాంటి లేతనైన శరీరం యశోద. అలాంటి మెత్తని సున్నితమైన కృష్ణుడికి ఏదైనా కలుగుతుంది అంటే వాడిపోయేటువంటి, ముట్టుకుంటే వాడిపోయేంటి లేతనైనటువంటి తీగలాంటి శరీరము కలిగిన ఓ యశోదమ్మ, కొంబనార్కెళ్ళాం కొజుందే. అంతేకాదు మా గోపకులానికి నువ్వు ఒక మంగళ దీపం వంటి దానవు. నువ్వు లేకపోతే మాకు జ్ఞానం ఎక్కడిది, ఆ కృష్ణుణ్ణి పొందే మార్గం ఎక్కడిది? అంచేత మంగళదీపం వంటి దాన, మాకు ముందు నడిచే దానవు, కృష్ణుని సన్నిధానానికి చేర్చేటువంటి మంగళ దీపం మీరు. మాకు స్వామిని, మా అధికారిని, మాకు మహారాణివి అని నాయకుడు నందగోపుడైతే నువ్వు మాకు నాయకురాలివి కదా. కనుక అమ్మా యశోదమ్మ, మీరు మేల్కొని కృష్ణయ్యను మాకు అందించండి అని, అరివురాయి మీరు కూడా మేల్కొనండి అని యశోదమ్మను నేర్పారు. నాయకుడైనటువంటి నందగోపుని, యశోదమ్మ అధికారిణి అయినటువంటి యశోదమ్మ ఇద్దరి అనుమతి తీసుకున్నారు. ఆ పక్కనున్న మంచం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఆయన నిండుగా ముసుగుబెట్టి పడుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. బహుశా ఆయన కృష్ణుడు. ఈ గోదమ్మకు కృష్ణుడెంతనో వామనుడు కూడా అంతే. మన కొరకై కష్టములు పడుతూ అవతరించిన కృష్ణావతారం ఎంతటిదో, తనను ఆశ్రయించిన దేవతలను కాపాడుట కొరకై ఒక బ్రాహ్మణ బాలక వేషం వచ్చి భిక్షక రూపంలో వచ్చాడే, అది కూడా అంతే. హృదయంలో వామనావతారం, కృష్ణావతారం రెండు హృదయాన్ని ఆయన మీద ప్రేమ కలిగింపచేసే అవతారములు అని గోదమ్మ యొక్క అభిప్రాయం. కనుక 3వ పాసురములో చెప్పారు, ఓంగి ఉళహళంద పెరిగి లోకాల నుండి కొలుచుకున్నటువంటి వామనమూర్తిని కీర్తించారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాటను అంటున్నారు. అంబరమూడరుత్తోంగి ఉళహళంద ఉంబరుగోమానే ఉరంగాది జుందిరాయి. అంబరమూడరుత్తు, ఆకాశానికి కాలు పెట్టి ఆ కాలు చేత ఆకాశాన్ని ఒక్క తన్ను తన్ని దాన్ని భేదించి, ఆకాశాన్ని భేదించి పెరిగిన పాదం స్వామిది. అలాంటి దివ్యమైనటువంటి పాదం కలిగిన ఓ ఉంబరుగోమానే, ఓ లోకాలన్నింటికీ గొప్పనైన దేవతలందరికీ నాయకుడైన ఓ దేవాదిదేవా, ఓ భక్త నిత్యసూరి నాయక, భక్త పరిపాలక అని కీర్తిస్తూ, ఉరంగా అదిజుందిరాయ్, మీరు పడుకొని ఉండక లేవాలయ్యా, మీరు మాకు నిన్న మాట ఇచ్చారు వ్రతం చేస్తామని అని లేచారు అని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఇంత పొద్దునే వచ్చి లేపుతున్నారా అని ఇంకా గట్టిగా ముసుగు తన్ని మంచిగా పడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఈయన మన మాట వింటాడా, అసలే కొంటెవాడు, ఆయన లేకుండా మనం ఏ పని చేయలేము. కనుక తండ్రిని లేపాము, తల్లిని నిద్రలేపాము, ఇప్పుడు వీరిని నియమించేటువంటి వీరి వెంట ఉండేటువంటి వీరికి అన్నగారైన బలరాముని నిద్రలేపుదామని వెంటనే ఆ పక్కనున్న కృష్ణుని విడిచిపెట్టి ఆ పక్కనున్నటువంటి బలరాముని దగ్గరికి వెళ్ళారు.
అప్పుడు శంబొర్క జలడి చెల్వా, అక్కడ ఒక పాదం కనిపిస్తుంది ముసుగు బయటకు. ఈయన కూడా నిండా ముసుగు పెట్టి పడుకున్నాడు, పాదం బయట కనిపించింది. ఆ పాదాన్ని చూశారు. అంటున్నారు, శంబొర్క జలడి చెల్వా బలదేవా. ఎర్రని బంగారు కడియము పాదము దాల్చినాడు కదా, ముందు ఆ దర్శనం చేసుకున్నారు, ఆ పాద దర్శనం చేసుకున్నారు. పాద దర్శనం చేసుకుని ఈ కృష్ణుడు అంటున్నాడు, నేను లేవను, మా అన్నగారిని ముందు లేపండి. ఆయన లేచిన తర్వాత నేను లేస్తానన్నాడు. వెంటనే బలరాముడిని నిద్రలేపుతున్నారు. ఓ బంగారు కడియము కలిగిన దివ్యమైన పాదము కలిగిన ఐశ్వర్యశాలి చల్వా, మంచి శ్రీమంతం కలిగిన వాడు. ఏమిటి శ్రీమంతము? పరమాత్మను అంటిపెట్టుకొని ఉండుటే శ్రీమంతం. కృతయుగంలో ఆదిశేషుడుగా, త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలదేవుడుగా, కలియుగంలో ఆచార్యుడుగా వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడు ఈ ద్వాపరంలో కృష్ణావతారంతో బలదేవుడిగా వచ్చాడు. ఆయనకు అన్నగారిగా వెంట ఉంటూ ఊరికే రక్షణ చేస్తూ కనుక పరమాత్మ దివ్య కైంకర్యమనే ఐశ్వర్యాన్ని పొందిన ఓ మహానుభావ బలరామ, నీవు లేచి మీ తమ్ముడిని కూడా లేపండి అని ఉంబియుం నీయుం, మీ తమ్ముడు గారిని లేపి మీరు లేచి మాకు మీ యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చి మా చేత వ్రతం చేయించండి. ఉరంగేలోరెంబావాయి, లేవండి అని అన్నారు. పాపం బలరాముడు ఆయన పాదాన్ని పాడారుగా, పాదాన్ని పాడగానే అయ్యయ్యో తెల్లవారుజామున చిన్నపిల్లలు స్నానాదులు ఆచరించి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు, కృష్ణుణ్ణి ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నారు, వ్రతం చేయడానికని వచ్చారే అని చెప్పి కృష్ణానుగ్రహాన్ని అందింపజేద్దామని బలరాముడు లేచాడు. ఈ బలరాముడు భాగవతోత్తముడు అని అర్థం. ఆచార్యుణ్ణి లేపుకున్నారు. సాంప్రదాయార్థంలో ఏమంటారంటే, ఆచార్యుని దర్శనము మంత్రోపదేశం పొందినా భగవద్ అనుగ్రహం కలగదు. పరమాత్మ ఇంకొక మెలిక పెడతాడు, భాగవతోత్తములను సేవించాలి, భక్తులను సేవించాలి. భక్తులను సేవించిన తర్వాత తన దగ్గరికి వస్తే తన అనుగ్రహం. నువ్వు ఎంత గొప్ప ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఎంత మంత్రానుసంధానం అనుష్ఠానం చేసుకున్నా, జపయజ్ఞాదులు ఆచరించినా పరమాత్మ అనుగ్రహం వెంటనే కలగదు. 10 మంది భక్తులతో కలిసి, వారి చేత కలిసి ఆ ఆనందాన్ని పొందుతూ వారిని సేవించుకొని వారి ద్వారా వస్తే భగవద్ అనుగ్రహం కలుగును అని ఇందులో ఒక రహస్యార్థం. అంటే నందుడు, యశోద, బలరాముడు ముగ్గురిని ఆశ్రయించాలి. ముగ్గురి ద్వారా కృష్ణస్వామి దగ్గరికి వెళితే మన పని నెరవేరుతుంది అని ఈ పాసురంలో మనకు తెలియచేశారు. ఆ విధంగా సాంప్రదాయార్థాన్ని చెబుతూ ఒక గొప్పనైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కృష్ణ ప్రేమను పొందడానికి కూడా మనకు ఒక యోగ్యతను అందించినారు. అందుచేత భగవన్ నామము మనం పలకాలి, అది పెద్దల ద్వారా స్వీకరించి పలకాలి. అలాగే 10 మంది భక్తులతో కలిసి భగవంతుని యొక్క గుణవైభవం చేయాలి. అదే మనకు ఉత్తారకమైన ఉపదేశము అని ఈ పాసురంలో చెబుతూ గోదమ్మ మనకు ఒక గొప్ప రహస్యార్థాన్ని అందిస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శతమకమణినీలాచారుకల్హారహస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవినిహితావిరసగ్భిరా కృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. జై శ్రీమన్నారాయణ.